మా టీం మెంబర్స్ ఇంకా చాలా మంది రాలేదు. అంటే కాదు సార్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు 22 మంది 29, 35, 40 మంది ఉన్నారు. 40 మంది ఉన్నారు. కాకపోతే కొన్ని కాకులు ఎగిరిపోతుంటాయి, కొన్ని కాకులు వస్తుంటాయి. అంటే వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు టీం స్టాండర్డ్గా ఉంది కొద్దిగా. సో ఈ రోజు కూడా చాలా మంది రాలేదు. వాళ్ళ కాకులు ఎగిరిపోగా ఇంక ఎగిరిపోయే కాకులు కాదు, ఇవి లోకల్ కాకులు. నాతో సహా ఇవన్నీ లోకల్ కాకులు. అట్లా సార్ ఒక చిన్న విషయం సార్, నేను అప్పటి నుంచి నిలబడి గమనిస్తున్నా. మీరు అక్కడ ఇంటర్వ్యూ అప్పుడు కూడా చూసాను నేను. అవి రెండు ఉన్నాయి. అవి ఎందుకని ఈ అద్దాలా? వాటికి ఏమైనా స్టోరీ రజనీకాంత్ ఏమైనా ఇచ్చారా? ఏం లేదు సార్, ఇది వచ్చేసి సైట్ కొట్టేకి. ఇట్లా ఆడపిల్లలు ఎవరైనా కనపడితే ఇది సైట్ కొట్టేకి. ఇది నాకు సైట్ ఉంది సార్, సైట్ కోసం ఒకటి. మీ సైట్ కోసం? ఇది నేను చదువుకోవడానికి. సో అట్లా ఇది సైట్కి, ఇది సైట్ కొట్టుకోవడానికి అంతే. అంతకుమించి చరిత్ర లేదు సార్ వాటికి. ఓకే సార్, మీ టీం ఒకసారి. వీడు సుధాకరా, మీ క్లాస్మేట్. మా క్లాస్మేట్. అదే ఇంతకుముందు చెప్పారు కదా. సో హాయ్ చెప్పు, అక్కడ చెప్పు. హరి చిన్నప్పుడే వీడప్పుడే స్టార్ట్ చేసి, అంటే మీరు అప్పటి నుంచే ఈ బాధలన్నీ అప్పుడే కనిపిస్తాడు, ఈ అల్లర్లు చూశాడు. అప్పుడే చిన్న జోకులు వేసేది అప్పుడే స్టార్ట్ అయింది అది. అంటే నేను మీరు చిన్నప్పటి నుంచి చూసారు? అంటే ఏ విధంగా చూసారండి? అంటే ఎట్లా? అంటే గెటప్ అంటే ఇప్పుడుండే యాటిట్యూడ్ అప్పుడే ఉందన్నమాట. అప్పుడే అందరినీ గ్రూప్ వేసి కూర్చొని ఆ సినిమాల గురించి చెప్పేది, కామెడీ జోకులు వేసేది. ఆ ట్యూషన్లో సార్ వీళ్ళు చదువుకోవడం చెప్తే అంత రౌండ్ కూర్చుండేది వీడు వీని చుట్టూ. అట్లా చూసారా? అట్లా చూసి అప్పుడే స్టార్ట్ చేసాడు అనమాట అంతా. అప్పుడు వీళ్ళంతా చదువుకోకుండా ఫెయిల్ అవుతాను, నేను పాస్ అయిపోయి ముందరిపోతాను. అది కూడా టాక్టిక్ అనమాట, మన పక్కన ఉండే వాళ్ళు మనమే దొక్కేయాలని. అట్లా అది సుధాకర. ఇంకా రామచంద్ర గురించి మీకు చెప్పే అవసరం లే, చెప్పరా, మాట్లాడరా. రామచంద్ర గారు నా పర్సనల్ అసిస్టెంట్, నాతోనే ఉంటాడు, ఎప్పుడు నాతోనే ఉంటాడు. అక్కడ ఎక్కడ పోయినా హాస్పిటల్లో సర్జరీస్కి వస్తాడు, అన్ని చూసుకుంటా ఉంటాడు. శివ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, జాగ్రత్త. మీరు వీడియోస్ లో కొంచెం ఒక రకంగా కనబడతారు, ఇప్పుడు ఒక రకంగా కనబడుతున్నారు. మాలండి అట్టని కాదు, సివిల్లో ఉన్నా కానీ కొంచెం ఏదో భారీగా ఉన్నట్టుగా. అంటే లోపల ఏమన్నా కరెక్ట్ కదా సార్ నేను చెప్పింది? లేదు కొంచెము అప్పుడు అంటే మీరు చూస్తుంటాం కాబట్టి వాచ్. నేనేమంటే అప్పుడు ఏమన్నా డ్రెస్ ఏమన్నా ఖాళీ మాదిరి ఏం వేసుకోలేదు, అప్పుడే ఖాళీ మాదిరి ఏం వేసుకోలేదు, బెలూన్స్ అంతా మామూలుగా. సుబ్రహ్మణ్యము మెడికల్ రిప్రజెంటేటివ్. సో మా అబ్బాయి అంటే రెప్పుగా మీరు సార్కి ప్రతి ఒక్కటి స్పాన్సర్ చేస్తున్నారా? అంటే మీకు అక్కడ వచ్చేవన్నీ కోట్ అయితే నాది కాదు. అయ్యో పాపం అట్లేం లేదు, మా ఊరోడే, నార్కలోడే. కాకపోతే ఈయన మాకంటే లేటు పుట్టినాడు. 82, 83, 81 మనకంటే లేటు పుట్టినాడు. సో నార్కల సందులో తిరిగినాడు. అప్పుడు మా ఇంటి మీద తిరుగుతాడ, బై ప్రొఫెషన్ రిప్రజెంటేటివ్. సో ఇక్కడ అబ్బా టీవీలో స్పెషాలిటీ ఏంటంటే ఎవరు వాళ్ళ వృత్తుల్ని ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఫోన్ చేసి వీడియో అంటే వాళ్ళు ఫ్రీ ఉంటే వచ్చేస్తారు, టకటక వీడియో అయిపోతుంది. ఫాస్టెస్ట్ వీడియో టేకింగ్ మాదేనేమో ప్రపంచంలో నాకు తెలిసి. అంతే, మీది నో స్క్రిప్ట్, నో డైరెక్షన్, నో ప్రాక్టీస్, నో యాక్షన్, అంత డైరెక్ట్ ఒకటేసారి యాక్షన్. అంత 10 minutes వీడియో అయినా కూడా 15 minutes అయిపోతుంది షూటింగ్. స్వామి గారు స్వామిని చూసాను సార్. ఎలక్ట్రీషియన్ వర్క్ ప్లస్ పాల వ్యాపారం అన్ని చేస్తా అంటాడు. ఎర్తింగ్ బాగా చేస్తాడు, బాగా మంచి బిల్డింగ్లకి అర్థింగ్. అంటే మళ్ళీ నేను బిల్డింగ్ సంబంధించి అర్థింగ్ కదా షోయబ్ బిల్డింగ్ ఎర్తింగ్ చేస్తా. అంతే అదే బిల్డింగ్లు కోట అని చెప్పండి సార్ అంటున్నాడు. టైం అవుతుంది పాపం వాళ్ళకు. ఈయన షోయబ్ లాస్ట్ స్టూడెంట్ ప్లస్ చెప్తున్నా కదా ఇందాక యూత్ కోట్ చెప్పాను, యాక్టివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలని. ఈ అబ్బాయిని చూసి చాలా మంది చాలా అప్రిషియేట్ చేస్తుంటాను నేను. ఎందుకంటే ఈ ఏజ్ ఇస్ జస్ట్ 21 years, కానీ మాతో ఉంటాడు. 20 yearsకే మాతో పాటు అన్ని ఛానల్స్లో యాక్ట్ చేస్తాడు. ఎక్కడ ఎవరితోనూ ఒక్క మాట ఎక్స్ట్రా కానీ తక్కువ కానీ మాట్లాడు, రెస్పెక్ట్ ఇచ్చుకుంటాడు. ఏమన్నా పొరపాటు ఏం చెప్పి బాగున్నా అంటే బాగున్నాను సార్ అంతే తప్ప సార్ ఎందుకు నన్ను అట్లా మాట్లాడిన నెగిటివ్గా ఫీల్ అవ్వడం కానీ. ఈ కాంపిటీషన్లో ఆయన నెక్స్ట్ 10 yearsలో ఏం చేయాలో ఆల్రెడీ షెడ్యూల్ వేసుకున్నాడు.
ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ మీ ఇన్ యూత్. మెడిటేషన్కి వెళ్తున్నావా? అప్పుడప్పుడు వెళ్తున్నాడు చెప్పాను కదా. నాకు పక్కన వాళ్ళ చూసి ఇంట్రెస్ట్ వచ్చే వాళ్ళకు అప్పుడప్పుడు వస్తుంది. లోపల నుంచి భగవంతుడు తలుపు తడితే ఇంకో రకంగా ఉంటుంది. మెడిటేషన్ లెవెల్స్ వేరే ఉంటాయి. అది సో ఈ షీఈ్ ట్వింకిల్, అమెజాన్ లో వర్క్ చేస్తుంది ఆమె. ట్వింకిల్ MBA. ట్వింకిల్ నవ్వు ట్వింకిల్ నువ్వు ట్వింకిల్ లిటిల్ స్టార్ సో షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ది మంచి కోఆపరేటివ్ టీమ్మేట్ అండ్ మంచి బాగా యాక్ట్ చేస్తుంది. షీఈ్ గాయత్రి అండ్ షీఈ్ హౌస్ వైఫ్ అండ్ షీఈ్ బ్యూటీషియన్ ఆల్సో. అండ్ మైక్ అట్టు పెట్టు. అంటే మీకు మేకప్ అంతా మీకు మేకప్ ఎవరికి లేదు. మాకు మేకప్ లేదు. మేకప్ ప్లస్ నేచురల్ స్టార్స్ అంతా. ఓకే. సో బ్యూటీషియన్ షీ శ్యామ్లా, షీ ఈజ్ ఆల్సో హౌస్ వైఫ్ అండ్ షీ ఈజ్ ఆల్సో బ్యూటీషియన్. షీ ఈజ్ మాధురి. బ్యూటీషియన్ నేను చెప్తాను. చెప్పండి. చెప్పు. మహిళా బలిజ సంఘంలో ట్రెజరర్గా చేస్తున్నాను నేను. ఓకే. సార్తో స్క్రిప్ట్లు కూడా చేస్తుంటాను. ఈ మధ్య సినిమాలో హీరో మదర్గా కూడా హీరో మదర్గా కూడా యాక్ట్ చేశాను. ఈ మధ్య ఫాదర్గా చేయమన్నారంటే వద్దని మదర్. ఈ మధ్యలో ఒక అవకాశం వచ్చింది, సినిమాలో కూడా యాక్ట్ చేశాను. హీరో మదర్ క్యారెక్టర్ చేశాను. ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందండి. మా ఊరి జాతర. మా ఊరి జాతర. మీ ఊరి జాతర వచ్చినప్పుడు చూడాలా. మాధురి బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే అండి. అండ్ షీజ్ అంటే ఆమె కూడా అన్ని ఛానల్స్ నటిస్తా హ్యాపీ హ్యాపీ అంటే అన్నిట్లో అన్ని ఛానల్స్ అంటే మా అబ్బా అని ఒకటి కాదు అందరూ. నేను ప్రశ్న దగ్గర పని చేస్తాను అప్పుడప్పుడు. నేను చిన్ని వాళ్ళు పిలిచి వాళ్ళ దగ్గర పోతాను. ఆల్మోస్ట్ అందరం కూడా వెళ్తుంటాం. ఏం పేరు సార్? మాధురి. వీళ్ళిద్దరు సిస్టర్స్. సిస్టర్స్ అక్క చెల్లెలు. ట్వింకిల్ వాళ్ళ అక్క. సొంతం అక్క. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ బిగ్ స్టార్ పెద్ద స్టార్. అది సార్. సో ఇది మా అబ్బా టీవీ గురించి. అండ్ అంటే విత్ ఆల్ కోఆపరేషన్ బై గాడ్, భగవంతుడు వీళ్ళందరినీ మాకు అందించిన బహుమతులు. సో భగవంతుడు ఇచ్చిన బహుమతులతో భగవంతునికి సర్వీస్ చేసుకుంటూ ఒక పక్క మెడిటేషనే మెయిన్ థీము. అండ్ అట్ ద సేమ్ టైం హాస్యం, బాగా హ్యాపీగా ఉండాలి లైఫ్ అనేది నా సిద్ధాంతం. బీ హ్యాపీ, కీప్ హ్యాపీ. సో ఆ రకంగా లైఫ్ను బాగా పాజిటివ్గా తీసుకుంటూ వెళ్తున్నాం. సో చక్కగా దేవుడి సహకారంతో ముందుకు సాగుతుంది. ఓకే సార్, బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్ అందరికీ. సో ఈరోజు వివేకానంద, స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్తో మేల్కొనండి, లేవండి, మేల్కొనండి అనే థీమ్తో ఒక బుక్ ఇస్తున్నాను మీకు గిఫ్ట్గా. అట్ ద సేమ్ టైం కమలేష్ డి పటేల్ గారు రాసిన విధి రూపకల్పన, అంటే విధి మనము రూపకల్పన చేసుకోవచ్చు త్రూ మెడిటేషన్. కొన్ని మనమే ఎలా చేసుకోవచ్చు అంటే కొన్ని చేయకూడని పనులు చేయడం వల్ల, కొన్ని చేయాల్సిన పనులు ధ్యానంతో గ్రహించి చేయడం వల్ల, ధ్యానంతో గ్రహించి చేయడం వల్ల, కొన్ని చేయకూడని పనులు ధ్యానంతో అది గ్రహించి వాటిని ఆపేయడం వల్ల మన విధి మన సంస్కారాలు చెప్పినట్టు కాకుండా మన లోపల ఉన్న భగవంతుడు చెప్పినట్టు మనం విధిని బిల్డప్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ ద బుక్ కాన్సెప్ట్ ఈజ్. అది పరిస్థితి. సో ఈ బుక్స్ స్వీకరించండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ యాజ్ వెరీ మచ్ ఇంటర్వ్యూడ్. నాకు రాలే ఇంగ్లీష్.